వస్తున్నాయి కదా, ఆ, ఓటు ఎవరికి వేసే ఛాన్స్ ఉంది అంటారండి? నాకైతే ఈ కాంగ్రెస్ కు వేయాలి అని ఉంది. కాంగ్రెస్, నవీన్ యాదవ్. ఎందుకంటే గవర్నమెంట్ అదే ఉంది కదా. రాష్ట్రంలో అదే ఉంది కాబట్టి. అందుకోసమే అది వేయాలని ఉంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉందండి మరి కాంగ్రెస్ డెవలప్మెంట్ ఇంతకు ముందు లేకుండా 10 సంవత్సరాలు చేసి కదా, డెవలప్ లేదు కదా డెవలప్. అందుకోసమే చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 years లో ఏమైనా ఉందా మరి? చూడాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చూడాలి, ఛాన్స్ ఇవ్వాలి కదా. అదే, అవును. మీకు తేడా కనిపిస్తుంది ఏమైనా? అంటే 10 years బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం కనిపించలే, ఈ రోడ్లు లేవు చక్కగా, ఇది లేదు. అవును. అది అందుకోసమే కొంచెం దీనికి తీసేసి వేరే చేయాలి. ఓట్లు ఉన్నాయా అండి మీ ఇంట్లో? ఎన్ని ఉన్నాయి మొత్తంగా? మా ఇంట్లో 10 ఉన్నాయి. 10 ఉన్నాయా? 10 ఎవరికి ఇస్తారు మరి? వేరే అదే వేరే పార్టీకి ఇస్తారా లేకుంటే లేదు, ఓన్లీ కాంగ్రెస్? కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా ఇది చేసినాం కదా. ఓన్లీ కాంగ్రెస్ అంటే ఎందుకండి మరి అంత గట్టిగా? ఎందుకంటే ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది, అవును. చేసింది కానీ ఇక్కడ డెవలప్ చేయలే. ఊళ్ళో డెవలప్ చేసింది అని ఒప్పుకుంటా నేను. అవును. దానికోసమే చేంజ్ చేద్దామని. ఓకే, చేంజ్ చేస్తే ఇప్పుడు డెవలప్మెంట్ వీళ్ళు ఇంకా 5 years లో చూద్దాం ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి బీజేపీ కూడా ఒక సైడ్ ఉంది కదండి, అది ఉంది కరెక్టే, కానీ బీజేపీది పెద్దది ఆడ సెంటర్ లో ఉంది. వాడు ఎట్లా అంటే అట్లా గుంజొచ్చు. ఎందుకంటే 1 సీటు 2 సీట్లు ఇది కాదు కదా. సెంటర్ అది చాబీ ఎక్కడ ఉంది, ఇది చేసేది. సో మొత్తం 10 ఓట్లు కూడా ఎవరికి? కాంగ్రెస్. కాంగ్రెస్ కే, నవీన్ యాదవ్ గారు. ఓకే.